వెల్కమ్ టు ఇందారఫ్ శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ఈ జనవరి 30 లోపు అర్జెంటుగా ఈ నెల దాటకముందు మనం ఈ 30 లోపు ఏ కూరగాయలు వేసుకునే అవకాశం ఉంది, ఎటువంటి కూరగాయలు వేసుకోవాలనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది జనవరిలో ఎటువంటి కూరగాయలు వేసుకోవాలనేది. అయినప్పటికీ కొందరు రైతులు అడుగుతున్నారు జనవరిలో మనకి 30 వరకు ఎటువంటి కూరగాయలు వేసుకోవాలనేది. ఇంకా కొన్ని విషయాలు ఈ వీడియోలో మీకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇంకా కూరగాయలు అవకాశం ఉందా వేసుకోవడానికి, మనకు కొద్దిగా మంచి రేట్ రావాలంటే ఈ తొందరగా వేసుకుంటే బెటర్. వచ్చేది ఎండాకాలం కాబట్టి టెంపరేచర్ ఎండలు పెరగక ముందే మనం ప్లాంటేషన్ చేసుకోవాలి, విత్తుకోవాలి. ఇటువంటి విషయాలు ఇందులో డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫస్ట్ మనం చూడాల్సింది, చాలామంది రైతులు కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు ఈ గ్రాఫ్టింగ్ వంకాయ, తర్వాత గ్రాఫ్టింగ్ టమాటా అనేది చాలామంది రైతులు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ వేసిన రైతులు మంచి దిగుబడులు తీసుకోవడం జరుగుతుంది, గ్రాఫ్టింగ్ టమాటా కానీ గ్రాఫ్టింగ్ వంకాయ కానీ. సో కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు గ్రాఫ్టింగ్ వంకాయ, గ్రాఫ్టింగ్ టమాటా ఇప్పుడు సాగు చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు ఏప్రిల్ 10-15 వరకు సాగు చేసుకోవచ్చు. గ్రాఫ్టింగ్ వంకాయ అయితే మీరు ఏప్రిల్, మే, జూన్ ఇంకా టైం ఉంది, ఎప్పుడైనా వేసుకోవచ్చు. మీకు మంచి రేటు దొరకాలంటే మాత్రము కంపల్సరీగా ఈ ఏప్రిల్ 10-15 లోపు గ్రాఫ్టింగ్ వంకాయ వేసుకోండి. టమాటా ఏప్రిల్ 15 వరకు వేసుకోవచ్చు. సో వంకాయ ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ మంచి రేటు దొరకాలంటే ఏప్రిల్ 15 లోపు మీరు ప్లాన్ చేసుకోండి. తర్వాత కూడా జూన్, జూలైలో పోతే మళ్ళీ నెక్స్ట్ రేటు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది లాంగ్ క్రాప్, 2 years ఉండే క్రాప్ కాబట్టి మీరు వీలైనంత తొందరగా కంపల్సరీగా ఇవి మీ గ్రాఫ్టింగ్ వంకాయ అనగానే సార్ మొక్కలు ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. రెడీగా ఉండవు. కంపల్సరీగా ఇప్పుడున్న టైం సిచ్యువేషన్ బట్టి కంపల్సరీగా ఒక 1 month, నెల రోజులు ఇప్పుడు బుక్ చేసుకుంటే నెల రోజులు టైం పట్టే అవకాశం ఉంటుంది, గ్రాఫ్టింగ్ వంకాయ అయినా గ్రాఫ్టింగ్ టమాటా అయినా. సో ఇది మనకు నెక్స్ట్ ఇవి కంపల్సరీగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బెండ అనేది సాగు చేసుకోవచ్చు తొందరలో. మీరు ఆల్రెడీ చలికి ఏవైతే గ్రోత్ సరిగా లేక బెండ అనేది దిగుబడి సరిగా రాక ఆల్రెడీ వేసిన వల్ల క్రాప్ కూడా దాదాపు అయిపోయే అవకాశం ఉంటుంది ఈ టైంలో. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్గా మీకు ల్యాండ్ రెడీ ఉంటే ఈ జనవరి 30 లోపు బెండ కూడా సాగు చేసుకోండి. మీకు ఇంకా లేట్ వేస్తే రేటు తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైతే మీరు కంపల్సరీగా ఇప్పుడు బెండ కూడా సాగు చేసుకోవచ్చు, బెండ వేసుకోండి. సో ఈ బెండలో మళ్ళీ మీరు వెరైటీస్ అడుగుతుంటారు కంపెనీలు, మీకు లోకల్లో తెలుసుకోండి, ఫెర్టిలైజర్ షాపుల్లో తెలుసుకోండి. ఏవైనా మంచి వెరైటీలు చాలా మనకు ఎంఎన్సీ కంపెనీలో మంచి వెరైటీలు వస్తున్నాయి. సింజెంటా కంపెనీ కానీ, రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది కానీ, తర్వాత కలాష్ వాళ్ళది కానీ బాగున్నాయి బెండ రకాలు. అవి చూసుకొని మీరు బెండ వేసుకోండి, మంచి రేటు దొరుకుతుంది. సో బెండ మంచి అంటే పెట్టుబడి తక్కువ, మినిమం నష్టపోకుండా రైతులు లాభం వచ్చే పంట బెండ అనేది ఎక్సలెంట్ క్రాప్, బెండ వేసుకోవచ్చు. నెక్స్ట్ వాటర్ మెలాన్ అనేది సాగు చేసుకోవచ్చు, కర్బూజా అనేది వేసుకోండి. ఆల్రెడీ అడ్వాన్స్ అంటే ముందే కర్బూజా సాగు చేసుకున్న వాళ్ళ క్రాప్ అనేది ఇప్పుడు పూత కాత అట్లుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ జనవరి 30 ఈ టైంలో కొంత వాటర్ మెలాన్ వేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ఈ టైంలో వాటర్ మెలాన్ మీరు ఈ జనవరి 30 లోపు వేసుకుంటే మీది కటింగ్కి వచ్చే వరకు కూడా మీకు మంచి రేటు దొరికే అవకాశం ఉంటుంది. వాటర్ మెలాన్ సాగు చేసుకోవచ్చు. ఇది 70-75 రోజుల పంట, పెట్టుబడి కూడా తక్కువ ఉంటుంది. బట్ కొంత విల్ట్, తర్వాత త్రిప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సస్యరక్షణ చర్యలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ వాటర్ మెలాన్ అనేది సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గుమ్మడి అనేది కూడా అడుగుతున్నారు. గుమ్మడి కూడా సాగు చేసుకోవచ్చు, మంచి క్రాప్ గుమ్మడి. తక్కువ పెట్టుబడి, మినిమం ఎకరాన 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ గుమ్మడి వేసుకునే రైతులు మీరు క్రాప్ అంటే మార్కెట్లో ఇది అమ్మగలుగుతామా, మార్కెటింగ్ ఉందా అనేది మీరు లోకల్లో తెలుసుకోండి. అది తెలుసుకొని గుమ్మడి వేసుకోండి. ఎందుకంటే మనం ఈ వేరే రెగ్యులర్ వెజిటేబుల్స్ కూరగాయల మాదిరిగా గుమ్మడి మనం సెల్లింగ్ చేయలేము కాబట్టి అదొకటి దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు తీగజాతి కూరగాయలు చాలా మంచి ఆదాయాన్ని ఇచ్చే రకాలు ఈ తీగజాతి కూరగాయలు రైతుకు. కాబట్టి ఈ బీర అనేది ముఖ్యంగా అడుగుతున్నారు. బీర సాగు అనేది కంపల్సరీగా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇది కరెక్ట్ టైము, బీర కాకెర వేసుకునే టైము కరెక్ట్, 100% కరెక్ట్ టైము ఈ జనవరి 30 లోపు. ఎందుకంటే మనం ఇప్పుడు వేసుకున్నట్లయితే దాదాపు ఏప్రిల్ వచ్చే వరకు ఎండలు ముదిరే వరకు, అంటే ఎండలు ఎక్కువగా టెంపరేచర్ పెరిగే వరకు మన క్రాప్ అయ్యేది క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది 90 నుండి 110 రోజులు. కాబట్టి ఇప్పుడు కరెక్ట్ ఈ జనవరి 30 లోపు బీర అనేది సాగు చేసుకోవచ్చు. ఈస్ట్ వెస్ట్ నావీ అనేది వేసుకోండి. చాలామంది రైతులు ఇదే వేస్తున్నారు, ఇంకా వేరే వెరైటీస్ కూడా వేస్తున్నారు, మంచి క్రాప్ తీస్తున్నారు కొందరు రైతులు. బట్ అది ఏ వెరైటీ ఎక్కడ వేసుకుంటున్నారు, మనకు ఎంతవరకు అది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. కాబట్టి ఈస్ట్ వెస్ట్ నావీ అనేది మీరు కంపల్సరీగా బీర సాగు చేసుకోవచ్చు. ఆల్రెడీ బీరకు సంబంధించిన పూర్తి వివరాలు సాగు చేయాలి తెలియదు మాకు కొత్తగా అంటే లేదు, ఆల్రెడీ వేస్తున్న వాళ్ళు కూడా కొంత పెస్ట్ ఇబ్బంది, సాగుకు సంబంధించిన సమస్యలు ఉంటే ఈ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, నేను డిస్క్రిప్షన్లో కామెంట్
కామెంట్లో బీర PDF A to Z ఇన్ఫర్మేషన్ అనేది అది తీసుకోండి. నెక్స్ట్ కాకెర కూడా సాగు చేసుకోవచ్చు. కాకెర ఇంకా కొద్దిగా లేట్ అయిన ఏం కాదు, ఎందుకంటే టెంపరేచర్ని కొంత తట్టుకుంటుంది కాబట్టి కాకెర సాగు చేసుకోండి. కాకెరలో మంచి వెరైటీలు ఉన్నాయి. అయితే ఏ వెరైటీ అనేది మీకు లోకల్లో గ్రీన్ కలర్ పొడుగు పొట్టి స్టార్ కాకెర, వైట్ కాకెర, లావు ఇటువంటి డిఫరెంట్ షేప్లో కాకెర ఉంటాయి. వాటిని ఏది మార్కెట్లో ఎక్కువగా పోతుందో అది ఫస్ట్ అది డిసైడ్ చేసుకొని తర్వాత కంపెనీ వెరైటీ చూస్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మనకు సింజంటా వాళ్ళది ఉన్నది, సుష్మిత్ అని ఉంటుంది ఒకటి, సుష్మిత్ బాగా ఉంటుంది. తర్వాత వచ్చేసి మనకు ఈస్ట్ వెస్ట్ ప్రగతి బాగుంటుంది, VNR 22 బాగుంటుంది. తర్వాత ఈ లిటిల్ చాంపు సింజంటా వాళ్ళది స్టార్ కాకెర అని. ఈ విధంగా కావలిస్తే కాకెర అనేది కొంత మనకు ఇది 3 నెలల నుండి 4 నెలల వరకు క్రాపు బీర. అదే కాకెర చూసుకున్నట్లయితే 5 నెలల వరకు ఉంటుంది. మన కటింగ్ 5 నెలల పైన కూడా ఉంటుంది మంచి సస్యరక్షణ చర్యలు చేపడితే. అయితే బీర కాకెర కింద సాగు చేసుకోవచ్చు, ఇప్పుడు వర్షాకాలం కాదు, కానీ డిసీజ్ రావద్దు, మంచి దిగుబడి రావాలంటే కంపల్సరీ స్టేకింగ్ అనేది చేసుకోండి. ఈ బీర కాకెర ఇవి కూడా మీకు గ్రాఫ్టింగ్ కావలిస్తే ఎవరైతే బీర కాకెర గ్రాఫ్టింగ్ మొక్కలు ఎవరికైతే అవసరం ఉంటుందో వారు కంపల్సరీ కింద కామెంట్లో పెట్టండి, లేకుంటే మీ నెంబర్ పెట్టండి. మార్చి నుండి ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆర్డర్ ఇచ్చినా మీకు ఇవ్వడానికి 50-60 రోజులు టైం పడుతుంది. అంటే దాదాపు మార్చిలో మీకు ఇవ్వడం జరుగుతుంది. మార్చిలో మీరు ప్లాంటేషన్ చేస్తే బీర కాకెర క్రాప్ సరిగా రాదు, అప్పుడు మార్చిలో వేయవద్దు. కాబట్టి మార్చిలో టెంపరేచర్ హెవీ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు కొందరు టెంపరేచర్ తక్కువ ఉండి కొన్ని ఏరియాలో వేస్తుంటారు, బట్ అంత ఈల్డింగ్ అనేది అనుకున్నంత రాదు. మార్చిలో ఆర్డర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే మీరు మార్చ్ ఫస్ట్ వీక్ ఆర్డర్ ఇస్తే మీకు మార్చ్ ఏప్రిల్ 56 రోజులు టైం అయితే మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అట్లా మీరు సెకండ్ వీక్ నుంచి మే సెకండ్ వీక్ నుండి మీరు ప్లాంటేషన్ చేసుకోవచ్చు కంటిన్యూగా కాకెర కానీ బీర కానీ. కాబట్టి గ్రాఫ్టింగ్ బీర కాకెర కావాల్సిన వాళ్ళు మార్చ్ ఫస్ట్ వీక్లో ఆ విధంగా ఫిబ్రవరి లాస్ట్లో మీరు బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ చేసుకుంటే 50 నుండి 60 రోజులకు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సోరగూడ గ్రాఫ్టింగ్ ఉంది. సోరగూడ మీరు ఇప్పుడు కూడా ఆర్డర్స్ కొన్ని తీసుకోవడం జరుగుతుంది. సోరగూడ మీరు గ్రాఫ్టింగ్ వేసుకోవచ్చు. ఆర్డర్ ఎవరైనా కావాలిస్తే మీరు కింద కామెంట్లో పెట్టండి, అడగండి. సో ఈ సోర సాగు కూడా మంచి ఆదాయం, ఇది తక్కువ పెట్టుబడి, మినిమం 10 రూపాయల రేటు ఉన్న మంచి ఆదాయాన్ని ఇస్తుంది. కొంత బీరకు కాకెరకు వచ్చినన్ని డిసీజెస్ రావు, కంట్రోల్ చేసుకోవచ్చు సోర అనేది. నెక్స్ట్ వచ్చేసి కాలీఫ్లవర్. ఇది ఎక్సలెంట్ క్రాప్, నేను చాలా వీడియోలో చెప్తున్నా. ఒక ఎకరాన 50 నుండి 60 వేల పెట్టుబడి అవుతుంది. దాదాపు మనకు 15 నుండి 20 టన్నుల దిగుబడి వచ్చినా కంపల్సరీగా మీకు 1 లక్ష మినిమం 1 లక్ష నుండి 2 నుండి 3 లక్షల ఆదాయం కాలీఫ్లవర్ సాగులో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలీఫ్లవర్లో కూడా మీకు డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అంటే కాలాన్ని బట్టి టైమును బట్టి వెరైటీస్ ఉంటాయి. వర్షాకాలానికి వేరే వెరైటీస్, సమ్మర్లో వేరే వెరైటీస్, చలికాలానికి వేరే వెరైటీస్. ఈ కాలీఫ్లవర్ అనేది ఇప్పుడు ఇమీడియట్గా ఈ జనవరిలో సాగు చేసుకోండి. ఇంకా ఫిబ్రవరి మార్చిలో కూడా వేసుకోవచ్చు, కానీ డిఫరెంట్ వెరైటీస్. మీరు ఫిబ్రవరి మార్చిలో చేసుకునేది ఉంటే కాలీఫ్లవరు ఈ 6099 సింజంటా, CFL 1522 సింజంటా ఇవి మంచి ఉంటే ఇంకా వేరే డిఫరెంట్ కంపెనీలు కూడా మీకు ఎవరైనా రైతులు చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పి వేసుకోమంటే వేసుకోండి, ఇబ్బంది లేదు. లేదంటే ఇవి మాత్రం వేస్తుంటారు రైతులు, నేను కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి మంచి సమ్మర్ వెరైటీస్, తట్టుకునే వెరైటీ. కొంత మనకు ఎల్లో ఇష్యూ వస్తాయి కానీ పర్వాలేదు. మీరు మార్చి వరకు ఎటువంటి ఏప్రిల్ 10-15 వరకు కూడా ఇబ్బంది కాదు. ఏప్రిల్ 15 మేలో కొంత ఎండలు ఎక్కువ ఉంటే అప్పుడు మనకు ఆ పువ్వు అనేది ఏర్పడితే అప్పుడు కొంత కలర్ షేడ్ కావడము ఇబ్బంది అనేది జరుగుతుంది. కాబట్టి కాలీఫ్లవర్ అనేది కూడా మంచి పంట. క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా మంచి క్రాప్. కానీ ఒక 70% మీరు కాలీఫ్లవర్ వేస్తే 30% క్యాబేజ్ వేసుకోండి. ఈ విధంగా మీరు వేసుకోవచ్చు. ఇది మనకు ఇంకేమైనా కూరగాయలు ఉంటే మీరు కింద వేసుకోవాల్సినవి ఉంటే కింద కామెంట్లు అడగండి. మనకు వివిధ రకాల ఈ జనవరి నెల ఈ 30 అనేది మంచి మంచి అత్యంత అనుకూలమైన సమయము కూరగాయల సాగు చేయడానికి. అంటే రిస్క్ తక్కువ, పెస్ట్ తక్కువ. ఇప్పుడు వేసుకునే కూరగాయలకు డిసీజ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, వాతావరణం అనుకూలిస్తుంది, కొత్త రైతులు కూడా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా రైతులు సాగు చేసుకోవాలంటే వెంటనే మీ ల్యాండ్ ప్రిపేర్ చాలా ఎక్సలెంట్గా చేసుకోండి. ఎరువులు కింద బలమైన ఎరువులు, ఫెర్టిలైజర్లు ఇచ్చి మీరు సాయిల్ను, నేలను బలవంతంగా ఫెర్టిలిటీగా తయారు చేసుకొని కూరగాయలు అనేటివి సాగు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి మిర్చి అడుగుతున్నారు. మిర్చి అనేది మీరు ఫిబ్రవరి 10-15 వరకే మీరు ప్లాంటేషన్ చేసుకోవాలి. మళ్ళీ మార్చ్ ఏప్రిల్ పోతే ఎండలు అవుతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఫిబ్రవరి 15-20 వరకు మీరు పచ్చిమిర్చి సాగు వేసుకోవచ్చు. అందులో కూడా డిఫరెంట్ వెరైటీలు ఉన్నాయి. కలాష్ వాళ్ళది, రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళవి ఉన్నాయి. మీరు లోకల్లో తెలుసుకోండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ కంపెనీకి సంబంధించిన నంబర్లు ఏమైనా కావాలంటే కామెంట్లు అడగండి, ఇస్తా. ఎటువంటి వీడియోలు కావాలి, ఎటువంటి వెజిటేబుల్స్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ కావాలి, PDFలు కావాలి, ఏదైనా ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు కింద కామెంట్లు అడగండి. మీరే ఎంత కామెంట్లు ఎక్కువగా అడిగి ఎంత ఇన్ఫర్మేషన్ మీరు అడిగితే మనం లైక్ చేసి అడిగితే అప్పుడే మీకు ఉపయోగపడుతుంది.
ఉపయోగపడుతుందని చెప్పి వీడియోలు ఎక్కువగా చేయడానికి ఆస్కారం ఉంటుంది. గత జనవరి నెలలో వేసే కూరగాయలకు సంబంధించిన చాలామంది రైతులు చూసిండ్రు, చాలామంది అడిగినరు డౌట్స్, ఎక్సలెంట్ ఉందని మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో ఫిబ్రవరిలో ఎటువంటి కూరగాయలు వేసుకోవాలనేది చేయడం జరుగుతుంది. ఇందులో ఈ వీడియోలో ఏదైనా నేను కొన్ని పాయింట్లు మిస్ కావచ్చు, అయినా మీరు కింద కామెంట్లో చెప్పండి, దానికి నేను మీకు జవాబు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.